అడుగడుగున మీ అన్యాయాలను, మీ అక్రమాలను, మీ దోపిడీని, మీ దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ గారి మీద 14 కేసులు పెట్టింది. నిన్న చిల్లర రాజకీయాలు చేయకు రేవంత్ రెడ్డి అంటే కేసు, హౌలా అంటే కేసు. హౌలా అంటే మీనింగ్ తెలుసా రేవంత్ రెడ్డి? నీకు ఫూల్ అని అర్థం, అమాయకంగా ప్రవర్తించకు అని అర్థం హౌలా అంటే. ఆ బల్బూర్ బెగ్గట్ ఆయన ఎట్లా బల్బూర్ ఆయన ఎమ్మెల్సీ అంటే నాకు అర్థమైతే లేదు. చిల్లర రాజకీయాలు చేయకుండా పోయి కేసు పెడతా అంటే మొత్తం కూడా ఎఫ్ఐఆర్లన్నీ కూడా కంప్లైంట్లన్నీ కూడా గాంధీ భవన్లో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. పెట్టుడు మాత్రం కేసులు ఆదిలాబాద్లో పెడుతున్నారు. మీరు చూడండి, కొనతం దిలీప్ అని చెప్పేసి బీఆర్ఎస్ గవర్నమెంట్లో కమ్యూనికేషన్ డైరెక్టర్గా పనిచేసిండు. అదే ఆయన చేసిన పాపం. ఈ కొనతం దిలీప్ను, మన్నె క్రిషాంక్ను, వీళ్ళందరి కేసులు కాంగ్రెస్ వాళ్ళు తెలివిగా, పోలీస్ అధికారులు కూడా దయచేసి మీరు గుర్తుంచుకోండి, మీరు తప్పు చేస్తున్నారు. నేను ఒక మాజీ అధికారిగా చెప్తున్నా. అదే కొనతం దిలీప్ మీద, మన్నె క్రిషాంక్ మీద 20 కేసులు, కొనతం దిలీప్ మీద 25 కేసులు. ఇందులో గమ్మత్ ఏంటంటే కొనతం దిలీప్ సొంతూరు వచ్చేసి గుండాల, మోత్కూరు ప్రాంతం, యాదాద్రి జిల్లా. ఈయన మీద పెట్టిన కేసులన్నీ మీరు పరిశాన్ అవుతారు. ఆదిలాబాద్లో పెట్టి మొత్తం నిర్మల్ ఆదిలాబాద్, నిర్మల్ ఆదిలాబాద్, నిర్మల్ ఆదిలాబాద్. ఏందిరా అని చూస్తే ఈయన పోవాలి, 5 గంటలు ప్రయాణం చేయాలి, దారిలో ఎవరన్నా కాయాలి, కాంగ్రెస్ వాళ్ళతోనే ఆయన మీద దాడి చేయించాలి అనేదే ఇక్కడ ఉన్నది. వాళ్ళ తండ్రి రాసిన బుక్కు అమెరికాలో ఆవిష్కరించడానికే హైకోర్టు పర్మిషన్ తీసుకొని లుకౌట్ సర్క్యులర్లు విత్డ్రా చేయించి అమెరికా పోయి వచ్చిటో లేదో ఎయిర్పోర్ట్లో నుంచి పికప్ చేసుకున్నారు నిర్మల్ పోలీసులు. రాత్రి 5 గంటలు ప్రయాణం చేసి తీసుకుపోయి గౌరవ న్యాయమూర్తి నిర్మల్ కోర్టు న్యాయమూర్తి గారు బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళా కడెం పోలీసులు వచ్చిండ్రు. ఇంకో కేసు ఉందని, అరే ఎఫ్ఐఆర్ అనేది ఇష్యూ చేస్తే ఎఫ్ఐఆర్ నెంబర్ తెలవాలి, ఎఫ్ఐఆర్లో నిందితులు ఎవరో తెలవాలి, ఫిర్యాదుదారు ఎవరో తెలవాలి, వాళ్ళ పేర్లు తెలవాలి, ఆ కంప్లైంట్లో ఉన్న విషయాలు ఏందో నిందితుడికి తెలవాలి, బాధితుడికి తెలవాలి. నిందితుడికి ఏం తెలియదు. గౌరవ న్యాయమూర్తి గారు బెయిల్ ఇచ్చిన సంతోషం మీద బయటికి రాగానే 25 మంది పోలీసులు, కమాండోలు, పోలీస్ జీపులు వేసుకొని సిఐలు ఎస్ఐలు అందరూ వచ్చి నీ మీద ఇంకో కేసు ఉంది. అరే అన్ని కేసులు అయిపోయినాయి కదంటే లేదు, ఇంకా 3 కేసులు ఉన్నాయి. మరి ఎఫ్ఐఆర్ అంటే మేము ఇయ్యాం, బయట పోయి తెచ్చుకో. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఆటవికి న్యాయం కాదా? అంటే రేవంత్ రెడ్డి పాలనలో ఎఫ్ఐఆర్లు కూడా సీక్రెట్ ఎఫ్ఐఆర్లు అవుతాయి. ఈ సీక్రెట్ ఎఫ్ఐఆర్ల వ్యవహారం ఏంటి? ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటుంది, అది ఎవరికి తెలియదు. బాధితుడు ఉంటాడు కానీ నిందితుడి పేరు రాయరు, సెక్షన్లు తెలివాయి. ఎప్పుడైతే నిందితుడిని పోలీసు వాళ్ళు ఎప్పుడైతే బెయిల్ మీద బయటకు వస్తున్నాడో మళ్ళీ పోయి గబ్బున పట్టుకుంటారు. పట్టుకొని మళ్ళీ తీసుకుపోయి నీ మీద 100 కేసులు ఉన్నాయి, నడు మళ్ళీ జైలుకో, మళ్ళీ జైలుకో, మళ్ళీ జైలుకో, మళ్ళీ జైలుకో. సెక్షన్ 35(3) BNSS ప్రకారం 7 సంవత్సరాల శిక్ష ఉన్న ఏ కేసు అయినా కూడా, 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష ఉన్న ఏ కేసులో అయినా కూడా బెయిల్ ఇవ్వాలి, స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద వ్యవస్థీకృత నేరం సెక్షన్ 111 BNS అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసు పెట్టడం, రేవతి అనే జర్నలిస్ట్ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసు పెట్టడం మాత్రం రేవంత్ రెడ్డికే చెల్లు. దయచేసి తెలంగాణపై గుర్తించాలి. ఈరోజు దిలీప్ కొనతం, రోజు కేటీఆర్ గారికి అవుతున్నది, రేపు దిలీప్ కొనతం అవుతుంది, 3 రోజు రేవతికి అవుతుంది, ఇంకొక రోజు మన్నె క్రిషాంక్ అవుతుంది, ఇంకో రోజు మీ ఇంటి దగ్గర కూడా రేవంత్ రెడ్డి వస్తాడు. వచ్చి డోరు బలగొట్టి మనం తీసుకొని పోతాడు. వాట్సాప్లో స్టేటస్ పెట్టినా, ఇది పెట్టినా, అది పెట్టినా చేస్తాం. ఏం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులు ఫోన్ చేస్తున్నారు, నీ మీద 111 BNS కేసు పెడతామంటారు. ఎంత అన్యాయం ఇది!